హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఖుషి హర్షి 999. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే తమ్నెయిల్ చూసారు కదా అండి, ప్రెగ్నెంట్ లేడీస్ స్కూటీ డ్రైవింగ్ చేయొచ్చా లేదా అనే టాపిక్ గురించి నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. మనలో చాలామంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత డాక్టర్ని అడిగి ఉంటాం కదా, స్కూటీ డ్రైవింగ్ చేయాలా వద్దా అనేసి. 90% డాక్టర్స్ వద్దు అనే చెప్తారు, ఎందుకంటే మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయేమో అనేసి. కానీ మన డైలీ లైఫ్లో మనము ఆఫీస్కి వెళ్ళి రావాలన్నా కానీ, పిల్లల్ని పికప్ డ్రాప్ చేయాలన్నా కానీ, చిన్న చిన్న పనులు చేసుకోవాలన్నా కానీ స్కూటీ మీద చాలా డిపెండ్ అయ్యి ఉండాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్ అయ్యండి, వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు మాత్రమే ఉన్నప్పుడు అన్ని పనులు మనమే చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ని మనము తప్పించుకోలేం కదా, కంపల్సరీగా డ్రైవింగ్ అనేది చేయాల్సి వస్తుంది. కానీ ఇట్లాంటి కేసెస్లో మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే, స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు మినిమం 20 to 30 స్పీడ్లో మాత్రమే వెళ్ళాలి. ఇంకొకటి, చాలా నిదానంగా ప్రశాంతంగా డ్రైవింగ్ అనేది చేయాలి. ఇట్లా బ్రేకర్స్ వచ్చినప్పుడు, గతుకులు ఉన్నప్పుడు రోడ్డుకి కొంచెం పక్కన స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్లో వెళ్తే చాలా మంచిది ఫ్రెండ్స్. కానీ కొంతమంది మాత్రం అసలు స్కూటీ డ్రైవింగ్ అనేది అస్సలు చేయకూడదు. ఆ కేసెస్ ఏమిటి అంటే నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కొంతమందికి డాక్టర్ బెడ్ రెస్ట్ అనేది సజెస్ట్ చేసి ఉంటారు, వాళ్ళు అస్సలు డ్రైవింగ్ అనేది చేయకూడదండి. ఇంకొంతమందికి సర్వికల్ లెంత్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, వాళ్ళు కూడా డ్రైవింగ్ చేయకూడదు. ఇంకొంతమందికి ప్లెజెంటా కిందికి జారి ఉంటుంది కదా, అంటే మాయ కిందికి జారింది అంటారు కదా, వాళ్ళు కూడా స్కూటీ డ్రైవింగ్ అనేది అస్సలు చేయకూడదండి. ఇంకొంతమందికి ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ తక్కువగా ఉండడము, లీకేజ్ అవుతూ ఉండడం ఉంటుంది కదా, వాళ్ళు కూడా అస్సలు స్కూటీ డ్రైవింగ్ అనేది చేయకూడదు. ఇంకొంతమందికి ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయి ఉంటుంది కదా, వాళ్ళు ఇంజెక్షన్స్ అనేది వీక్లీ అలా వేయించుకుంటూ ఉంటారు, అవి చాలా పవర్ఫుల్గా ఉంటాయండి. అలాంటి కేసెస్లో కూడా అసలు స్కూటీ డ్రైవింగ్ అనేది చేయకూడదండి. నేనైతే నాది ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు కాబట్టి 9th మంత్ ఎండింగ్ అయ్యేంత వరకు కూడా నేను స్కూటీ అనేది డ్రైవింగ్ చేశాను ఫ్రెండ్స్. అందుకే ఇట్లాంటి కేసెస్లో ఎవరైనా ఉంటే వాళ్ళకు ఈ వీడియో కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో అనేది చేస్తున్నాను. నేను కూడా నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు స్కూటీ డ్రైవింగ్ చేయొచ్చా లేదా అనే దాని మీద నేను సెర్చ్ చేశాను, నాకైతే ఎక్కడ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అందుకనేసి ఈ వీడియో చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ ప్రశాంతంగా నిదానంగా ప్రెగ్నెంట్ లేడీస్ ఆరామ్సే స్కూటీ డ్రైవింగ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది ఇవాల్టి వీడియో అండి. మళ్ళీ సరికొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.